వాట్ ఆర్ ద డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్? వేరియబుల్స్ యొక్క డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి అని అంటే మనం ఆల్రెడీ చూసాం. ఏదో ఒక ఫంక్షన్ తీసుకుందాం. వేరియబుల్ని మనం ఫంక్షన్ లోపల డిఫైన్ చేయొచ్చు. అట్లాగే ఫంక్షన్ బయట కూడా డిఫైన్ చేయొచ్చు. వేరియబుల్ లోపల డిఫైన్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అని, రైట్? ఫంక్షన్ బయట డిఫైన్ చేస్తే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అని అంటాం. సి లాంగ్వేజ్లో లోకల్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. సో వాటినే గార్బేజ్ వాల్యూస్ అంటాం. అంటే అన్నోన్ వాల్యూస్ అన్నమాట. అంటే ఏ వాల్యూ అసైన్ అవుతుందో మనం చెప్పలేం. ర్యాండమ్గా ఒక వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది లోకల్ వేరియబుల్ అయితే. అదే గ్లోబల్ వేరియబుల్ అయితే పర్టిక్యులర్గా డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. ఇంటీజర్ టైప్ ఏమో 0 అసైన్ అవుతుంది. అట్లాగే డెసిమల్ టైప్ అయితే 0.60 అసైన్ అవుతాయి డెసిమల్. క్యారెక్టర్ అయితే బ్లాంక్ అసైన్ అవుతుంది బ్లాంక్. అదే స్ట్రింగ్ అయితే క్యారెక్టర్ అరే కానీ క్యారెక్టర్ పాయింటర్ కానీ అయితే నల్ అసైన్ అవుతుంది. గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ యొక్క డిఫాల్ట్ వాల్యూస్ ఫంక్షన్ లోపల డిఫైన్ చేస్తే లోకల్ వేరియబుల్స్ అంటాం. వాటికి అన్నోన్ వాల్యూస్ అసైన్ అవుతాయి. వాటినే గార్బేజ్ వాల్యూస్ అంటాం. అదే ఫంక్షన్ బయట గనక మనం వేరియబుల్ అసైన్ చేస్తే సో వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. వాటికి డిఫాల్ట్ వాల్యూస్ ఇలా అసైన్ అవుతాయి. డిఫాల్ట్ వాల్యూస్. ఓకే.